ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనకు శత్రువు ఏంటో తెలుసా? ఒకటి తృప్తి, రెండోది అశ్రద్ధ. కారణం ఏమిటంటే ఈరోజు అందరూ కూడా మారు మనసు పొందాము, బాప్టిజం కూడా తీసుకున్నాము, ఇక అంతా అయిపోయింది అని చాలామంది తృప్తి చెందుతున్నారు. చేయాల్సినవన్నీ చేసేసాము, మారు మనసు పొందేశాం, బాప్టిజం పొందేశాం, ఇంకా అయిపోయింది అని. అయితే ఈ అశ్రద్ధతోనే ఆత్మీయ ఎదుగుదల లేకుండా వెనకబడిపోతూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించింది కనానులో చేర్చడానికి. ఈరోజు మన జీవితాలలో కూడా పాపపు లోకము నుండి ప్రభు మనల్ని విడిపించింది నూతన యెరూషలేములో చేర్చడానికి, అనగా పరలోకంలోనికి చేర్చడానికి అని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మధ్యలో మనల్ని చేయి విడిచి తమాషా చేసే దేవుడు కాదు మన యేసు ప్రభు. ఆయన ఈ ఆత్మయాత్రలో అనేక అనుభవములలో మనము వెళ్ళవలసి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్టిజం ఈ ఆత్మయాత్రలో ప్రారంభమే కానీ అంతము కాదు. బాప్టిజం పొందిన మీరు దేవుడు నడిపించే మార్గములో ఓపికతో పరిగెత్తవలసిన వారై ఉన్నారు. ఇశ్రాయేలీలు అనే ప్రజలు ఐగుప్తును వదిలి ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వారి జయానికి సంకేతంగా పాటలు పాడారు, వాయిద్యములు వాయించారు, నాట్యం చేశారు, సంతోషించారు, జయ గంభీర ధ్వనులు చేశారు. కానీ వారికి ఆ తర్వాత ఏం సంభవించిందో గమనించారా? బైబిల్ గ్రంథంలో గనక మీరు చూస్తే వాళ్ళ ప్రయాణంలో నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో షూరు అరణ్యములో 3 రోజులు నీళ్లు దొరకని చోట్లలో తిరిగారు. భయంకరమైన ఎర్ర సముద్రాన్ని దాటేశాం, ఇక మనకు ఎదురేముంది అని అనుకున్నారు ఇశ్రాయేలీలు. కానీ వారు అక్కడికి వచ్చారు, నీళ్లు లేని అరణ్యానికి వచ్చారు. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ ఆత్మీయ జీవితంలో ఒక విషయంలో జయం పొందగానే తృప్తి పడి ఇక అన్ని సులభముగా జయించవచ్చునని చాలా మంది అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో ప్రార్థనకి దేవుడు ఒక మేలు కనబరిచాడు. ఇక వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంకా కొన్ని విషయాల్లో మనకి ఇక తిరుగులేదు అని అనుకొని ఆ అశ్రద్ధ వల్లే చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనము జారిపోతూ ఉన్నాం. బైబిల్లో ఒక సంగతి ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ దినములలో ఇశ్రాయేలీలు యెరికో పట్టణమును జయించారు. అదే రోజుల్లో మరో చిన్న గ్రామమైన హాయి అనే పట్టణం మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. యెరికో పట్టణమును జయించిన గొప్ప జయాన్ని తలంచుకొని తృప్తిపడి సిద్ధపాటు లేకుండా అశ్రద్ధతో హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి వారి ద్వారా తరమబడి చంపబడ్డారు. కనుక ఒక జయము తర్వాత అంతా జయమే అని అనుకోమాకండి. అశ్రద్ధగా ఉన్నారు, సాతాను వంచన అని గుర్తించండి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును జయించి పరవశముతో పాడారు. అయితే తరువాత అనుభవం 3 రోజులు నీళ్లు కూడా లేని అరణ్య యాత్ర. నీళ్లు లేనంత మాత్రాన దేవుడు చేయి విడిచాడని అర్థమా? కొన్నిసార్లు అన్ని అనుకూలముగా జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ప్రతికూల వాతావరణం కూడా కలుగుతుంది. కొన్నిసార్లు మనకు అనుకున్నట్లుగానే జరుగుతాయి, కానీ అదే టైంలో ప్రతికూల పరిస్థితులు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు కూడా జరుగుతాయి. అప్పుడు నన్ను, నా కుటుంబాన్ని దేవుడు చేయి విడిచాడా అనిపిస్తుంది. కలవరపడకండి. యెహోషువతో ప్రభు మాట్లాడారు, నిన్ను విడువను ఎడబాయును అని వాగ్దానం చేసిన యేసు ప్రభువే నిన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నారు. మీరు విశ్వసించాలి. 3 దినాలు నీళ్లు లేని మార్గంలో ఇశ్రాయేలీలు నడుస్తున్నప్పుడు ఓ పెద్ద నీటి చెరువు కనిపించింది. వారి సంతోషానికి కవదల్లేవు. 3 రోజులు నీళ్లు లేకున్న వారి దాహం తీర్చుకున్నట్టుకై
నీళ్లు దగ్గరికి పరిగెత్తారు. కానీ ఆ నీరు వారు త్రాగలేనంత చేదుగా ఉంది. సహోదరులారా, ఈ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించి చూడండి. నీళ్లు కళ్ళ ముందున్నాయి, కానీ త్రాగడానికి పనికిరావు. ఆశతో నీళ్ళ దగ్గరకు పరిగెత్తిన వారికి నిరాశ ఎదురైంది. మీ ఆత్మీయ జీవితంలో కూడా అనేక సార్లు ఇలా నిరాశలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయాలలోనే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇశ్రాయేలీయులు సరిగారు. దేవుడు ఐగుప్తులో చేసిన ఏ అద్భుతము కూడా వీరి జ్ఞాపకానికి రాలేదు. మీరు కూడా ప్రభువు చేసిన మేలును మరిచిపోయారు అంటే సనుగు, సంశయాలు పాలవుతారు. నిరాశ పాలైన ఇశ్రాయేలు చేదు నీటిని మధురముగా దేవుడు మరలా మార్చి, దేవుడు వారికి ఆ నీటిని మధురముగా మార్చి దాహం తీర్చిన దేవుడు ఆరాధనకు యోగ్యుడని మరవరాదు. మీరు నిరాశల ఆ వలయములో చిక్కుకున్న ఆ చోటే అద్భుతాన్ని చేసి చేదు అనుభవాలను మధురముగా మారుస్తాడు. కనుక అధైర్యపడకండి. అద్భుతాలు చే దేవుడు మిమ్మలను ఆశ్చర్యమైన మార్గములలో నడిపిస్తాడు. చేదైన అనుభవాలు ఎదురవుతాయి, కానీ దేవుడు విడిచిపెట్టాడని అని కాదు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఒక మేలు జరగగానే ఇక అంతా మేలు అని అనుకొని మనం సాతాను భ్రమలో పడినట్లయితే ఎదర అపజయం పొంచి ఉన్నది జీవితంలో. కనుక ఈ రోజున అపజయంలో పడడానికి కారణం తెలుసా? తృప్తి. ఒక మేలు చేశాడు దేవుడు, ఎర్ర సముద్రం దాటించాడు, ఇక అంతా కూడా మనకు మంచిగా జరుగుద్ది అనుకున్నారు, కానీ అలా జరగలేదు. వాళ్ళకి 3 రోజులు ప్రయాణం వెళ్ళగా నీళ్లు చేదుగా ఉన్నాయి. ఇశ్రాయేలు యెరికోను జయించారు, తీరా చూస్తే హాయిలో ఓడిపోయారు. కారణం ఏమిటి అంటే, ఒకటి తృప్తి, రెండోది అశ్రద్ధ వల్ల వాళ్ళ జీవితం ఆ విధంగా అయింది. ఈ ఉదయకాలమందు తృప్తి చెందిన మీరు మరి ఎక్కువగా దేవుని సన్నిధానంలో చాలా విశ్వాసంతో ఆసక్తిగా కొనసాగించవలసిన వారై ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే తృప్తి చెందారో అప్పుడే నెక్స్ట్ వాళ్ళ ప్రయాణంలో అశ్రద్ధ కనబడింది, ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఈ రోజున తృప్తి చెందిన మేము మరీ ఎక్కువగా ఆసక్తి కలిగి మీ సన్నిధిలో భయభక్తులు కలిగిన వారిగా జీవించాలని మీ వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు అనేక మంది జీవితాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఎవరైతే మేలు పొందుకుంటున్నారో, ఎవరైతే దీవించబడుతున్నారో మరింతగా భయభక్తులు కలిగిన వారుగా, మరింతగా ఆసక్తి కలిగిన వారుగా వారి ఆత్మీయ జీవితంలో వారు ప్రయాణించడానికి కృప దయచేయండి. అలాగే ఈ దినము ఎవరు ఏ సమస్యలలో, ఏ విధమైన బంధకాలలో ఉన్నా ప్రతి బంధకాలన్నీ కూడా విడిపించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు, ఇంకా ఎవరు ఏ యొక్క కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు, వారి కుటుంబాలలో, వారి జీవితాలలో మేలు చేయండి. మీ ఆశీర్వాదంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలమందు